హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు బ్యాచిలర్ కుకీస్. ఇవాళ నేను చేయబోయే రెసిపీ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. కారం గవ్వలు చేయబోతున్నాను. ఈ వీడియోలో గవ్వల చెక్క యూజ్ చేయకుండానే గవ్వలు చేయబోతున్నాను. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. దీని ప్రాసెస్ టైం టేకన్ అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్ గా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఫెస్టివల్స్ కి కానీ ఈ స్నాక్ ఐటమ్ ని చేస్తూ ఉంటారు. ఎంతో టేస్టీగా ఉండే ఈ గవ్వల స్నాక్ ఐటమ్ ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ మైదా పిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. మైదా మన హెల్త్ కి మంచిది కాదు కాబట్టి నేను గోధుమ పిండిని తీసుకుంటున్నాను. గోధుమ పిండి 1 కప్ వేసి అందులోనే కొంచెం సాల్ట్, కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోండి. కొంచెం జీలకర్ర బాగా నలిపి వేస్తున్నాను. జీలకర్ర వేసినట్లే కొంచెం వాము కూడా బాగా నలిపి వేయండి. వాము వేసేటప్పుడు ఆ క్లిప్ మిస్ అయింది, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. గవ్వల స్నాక్ ఐటమ్ కి టేస్ట్ ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ వాము. ఇది మన హెల్త్ కి కూడా చాలా మంచిది. గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కొంచెం తగ్గిస్తుంది. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఈక్వల్ గా కలిపి ఆయిల్ వేయాలి. ఇక్కడ నార్మల్ ఆయిల్ వేయకూడదు, కాచిన ఆయిల్ ని మాత్రమే వాడాలి. అప్పుడే మనకు గవ్వలు అనేవి క్రిస్పీగా వస్తాయి. చాలా మందికి గవ్వలు అనేవి కుదరవు, గట్టిగా వస్తుంటాయి. మీరు కానీ వేడి చేసిన నూనెను యూజ్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఆయిల్ ని యాడ్ చేసి, ఆయిల్ చాలా హీట్ గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో మనం స్పూన్ తో కలుపుదాం. కొంచెం చల్లారాక నీట్ గా హ్యాండ్ వాష్ చేసుకుని ఇలా చేత్తో కలుపుతున్నాను, ఉండలు లేకుండా. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలిపి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. అలా అని ఎక్కువ వాటర్ పోసేసి చాలా మెత్తగా కలపకండి. అప్పుడేమైతుందంటే మనకి ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. ఆయిల్ ఎక్కువ పీల్చేస్తే మన హెల్త్ కి మంచిది కాదు. అండ్ కొన్ని తినగానే మనకి వెగిటేసేస్తుంది. చూస్తున్నారు కదా, పిండిని ఇలా ముద్దలాగా కలిపేశాను. పిండిని ఇలా తీసినప్పుడు లేయర్స్ గా వస్తే పర్ఫెక్ట్ గా కలిపినట్లు. చూస్తున్నారు కదా, మనము పర్ఫెక్ట్ గా గవ్వలకి పిండిని కలిపేశాము. ఇప్పుడు మూత కానీ ఇలాంటి కప్ ని కానీ పైన ఫుల్ గా కవర్ చేసేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టేద్దాం. 30 మినిట్స్ తర్వాత పైన కప్ ని తీస్తున్నాను. చూసారు కదా పిండి ఎంత చక్కగా నానిపోయిందో. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలిపి కొంచెం కొంచెంగా తీసుకుంటూ గవ్వల్ని చేయడానికి చిన్న చిన్న ఉండలను తయారు చేసుకుందాం. ఇక్కడ నేను ఒక ఉండ చేసి చూపిస్తున్నాను కదా, మొత్తం అలానే చేసుకోవాలి. ఇప్పుడు నేను గవ్వల్ని చేయడానికి గవ్వల చెక్క యూజ్ చేయట్లేదు. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, వడ కానీ పకోడా కానీ ఇలాంటి ఐటమ్స్ తీసుకునే గెంటను దానికి ఈ ఉండ పెట్టి సైడ్ కి అనేస్తే ఎంతో చక్కగా గవ్వ రెడీ అయిపోయింది. గవ్వ షేప్. మీకు చిట్టి చిట్టి గవ్వలు కావాలి అనుకుంటే ఉండ సైజ్ అనేది కొంచెం తగ్గించండి. చూస్తున్నారు కదా, సేమ్ గవ్వల చెక్కతో చేసినట్లే వచ్చింది. ఇలాగా అన్ని ఉండల్ని చేసేద్దాం. మనం తీసుకున్న 1 కప్పు పిండికి ఇన్ని గవ్వలు వచ్చాయి. నెక్స్ట్ ప్రాసెస్, మనం ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ ని ఎక్కువ హీట్ చేసుకోకూడదు, యావరేజ్ గా హీట్ అయితే చాలు. ఇప్పుడు ఆయిల్ లో మనం చేసి పెట్టుకున్న గవ్వలను వేస్తున్నాను. చూస్తున్నారా, మనం గవ్వలు వేసిన వెంటనే బబుల్స్ అనేవి ఎలా వచ్చేసాయో. పూర్తిగా ఈ బబుల్స్ అనేవి తగ్గేంత వరకు మనం వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం ఫ్లేమ్ లో పెట్టే చేయాలి. ఒకవేళ హై ఫ్లేమ్ లో పెట్టి చేసామంటే గవ్వలకు మంచి కలర్ అయితే వస్తుంది, కానీ లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు, పిండిగానే ఉంటుంది. మనం గవ్వల్ని తిప్పుకుంటూ వేయించుకోవాలి. చూసారు కదా, బబుల్స్ అనేవి తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఒక బౌల్ లోకి తీసేసుకుందాం. దానికన్నా ముందు ఆయిల్ ఏమీ లేకుండా ఇలా కదపండి. ఆయిల్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. చూడండి, గవ్వ లోపల పైన మొత్తం చాలా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయింది. ఇంతే, ఎంతో టేస్టీగా ఉండే గవ్వల స్నాక్ ఐటమ్ రెడీ. బయట ఏ స్నాక్ ఐటమ్ తిన్నా కానీ మనకి వీటి టేస్ట్ అయితే రాదు. గవ్వలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే పైన కొంచెం కారం వేసి బాగా కలపండి. అంతే, ఇంట్లోనే ఎంతో చక్కగా స్నాక్ ఐటమ్ ని రెడీ చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది కామెంట్ చేయండి. అలానే మన ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, మీరు ఇంకా చూడకపోతే చూసి ఆ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి, మీరు ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది కామెంట్ చేయండి. ఇంకా మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను.